ఓం నమ శివాయ. ఓం నందీశ్వరాయ నమ. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని ఒక పుణ్యక్షేత్రానికి నేను తీసుకెళ్ళిపోతాను. వచ్చేసేయండి, చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం అండి. ఇక్కడ స్వామివారు నందీశ్వరుల వారు ముఖ్యంగా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మన శ్రీశైలానికి ముఖ్య ద్వారం కూడా ఉంటుంది. సాయంత్రం పూట స్వామివారు ఊరేగింపు అండి, శివపార్వతుల ఊరేగింపు. మీరు కూడా చూసేసేయండి, స్వామివారికి మొక్కండి. అలాగే ఇక్కడ ఉన్న యాగంటి బసవేశ్వరుడు ఆయన స్వయంభూ. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ప్రతి సంవత్సరానికి అంగుళం పెరుగుతున్నారని చెప్పి భక్తుల నమ్మిక. కానీ మనకి నిజంగా ఎదురుగుండా కూడా కనిపిస్తున్న సాక్ష్యం అండి. ఇక్కడ మనం చూడొచ్చు, నందీశ్వరుల వారు చుట్టూతో ఉన్న మండపం కూడా చాలా ఇరుకుగా అయిపోయింది. అంతకుముందు ఈ నందీశ్వర వారి చుట్టూ ప్రదక్షిణ చేసేవారట, కానీ ఇప్పుడు ఆ వీలు లేదండి. ఆ నందీశ్వరులు పెరుగుతూ ఇంత వారు అయిపోయారు. అలాగే మనకి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గ్రంథాల్లో కూడా ఈ యాగంటి బసవన్న రంకె వేసినప్పుడు కలియుగాంతం జరుగుతుందని ఆ గ్రంథాల్లో కూడా రాసుంది, చెప్పబడింది. చూడండి, స్వామివారు నిజంగానే నందీశ్వరుల వారు చాలా పెరుగుతున్న విగ్రహం మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇక్కడ అగస్త్య గుహ ఉండింది. అలాగే అగస్త్య మహర్షి వారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చెక్కేటప్పుడు స్వామివారి పాదానికి ఉన్న బటన వేలుకున్న గోరు అలా కొద్దిగా ముక్క ఊడిందంటండి. ఇంకా స్వామివారిని అక్కడ గుహలో ఉంచి రోజు పూజా కైంకర్యాలు చేస్తున్నారు అప్పటి నుంచి కూడా. అలాగే అగస్త్య గుహ, శివ గుహ అని బెలూమ్కి సంబంధించిన గుహల్లాగా ఉండే గుహలు కూడా చాలా ఉన్నాయంటండి. వీలైతే ఒకసారి ఈ యాగంటిని దర్శించండి, మరొకసారి స్వామివారిని వేడుకోండి. ధన్యవాదములు. ప్లీజ్ లైక్ చేయండి.